మాట్లాడకుండా వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటానన్న. ఫిక్స్ ఇందులో. హలో సార్. సార్ నేను అదే అంటున్నాను సార్. కార్యాలయం ప్రకటన చేసిందంటే మాకు ఎక్కడ అఫీషియల్గా ఒక లీగల్ నోటీస్ రాలేదు. నేను అదే చెప్తాను. నేను ఆ లెటర్ను అవమానించట్లేదు సార్. వినండి సార్. నేను ఆ లెటర్ను అవమానించట్లేదు. మాకు ఇందులో ఎంతవరకు ఆథెంటిసిటీ ఉంది, ఆయనకి మా గురించి ఎలాంటి విషయాలు చెప్పి లెటర్ వేయించారో మాకు డౌట్ ఉంది. నేను ఆ 4-5 పక్కనుండే వాళ్ళ పేర్లు చెప్పను సార్, ఎప్పటికీ చెప్పను. వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు, మీడియా మిత్రులకి. సార్ అదే కదా సార్ అంటుంది 2024. ఇందాక నేను డేట్ కూడా చెప్పి ఆపేశారు, నేను చెప్పనే లేదు. 2024 జనవరి 8న మన దేవరా సినిమా టీజర్ లాంచ్ అయిన తర్వాత రాత్రి ఎప్పుడో 9ంటికి ఒక ఫ్యాన్స్ కన్వీనర్, ఆయన కూడా, నేను ఆయన పేరు కూడా చెప్పను, ఇందాక మీరు అన్నట్టు ఈ సోకాల్ తిరుపతి కన్వీనర్ లాగా ఆయన కూడా ఒక ఫ్యాన్స్ కన్వీనర్. అమ్మ హీరో నిన్ను కలవాలనుకుంటున్నాడు, హీరో గారితో ఒకసారి నువ్వు మాట్లాడాలి, మీ నుంచి ఎంతమంది వస్తారో రెడీ అవ్వండి అన్నారు. ఓకే అన్నాను సార్. అమ్మ ఆనందపడ్డాను. ఓకే ఆయనకు చెప్పుకునే 2024 జనవరి సార్, ఇది 2 ఏళ్ల క్రితం అనుకున్నాం. టైం బీయింగ్ అటు నుంచి ఎటు రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు, ఇంకంతా షట్ డౌన్. మేము ఎవరిని అడుగుతాం సార్? మళ్ళీ మాకు ఎవరైతే ఫోన్ చేశారో ఆయన్నే అడుగుతాం. ఆయన అడిగితే ఇప్పుడు కాదమ్మా, తర్వాత ఇది అవ్వదులే, కష్టంలే, మాకు కుదరట్లేదు, ఇలాంటివి వచ్చాయి. అందులో ఎంతవరకు వాస్తవాలు కూడా మాకు తెలియదు. మాకు అక్కడ ఏ నుంచైనా అటు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అది నిజమో అబద్ధం కూడా మాకు తెలియదు. ఆయన చెప్తున్నారు. ఇక్కడ మాకేదో ఇది ఉందనుకోబాకండి సార్. అంటే అది ఎన్టీఆర్ నుంచి వస్తే నమ్ముతాం, ఆఫీస్ నుంచి వస్తే నమ్మమని కాదు. అసలు ఆయన చుట్టూ మా గురించి ఏం చెప్తున్నారని మా బాధ సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారని అనుకుంటున్నారు కదా మీరు. అంటే ఒక 3-4 ఆయన దగ్గరుండి చెప్తే వినేంత బలహీన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు అనుకుంటున్నారా? లేకపోతే మీరు చేస్తుండే సేవల మీద ఆయన నమ్మకం లేక మీకు రెస్పాండ్ కావట్లేదు అంటారా? అంత బలహీనంగా ఉన్నాడా? ఒక 3-4 చెప్తే వినేంత బలహీనం అని కాదు సార్. బలహీనం అని కాదు. నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో అంటే ఇటీవల మీరు గమనించుంటే ఆయన ఫిజిక్ కానివ్వండి, ఆయన వర్కౌట్స్ కానివ్వండి, రోజుకు ఒక పూట తినడం, ఆ లీన్ లుక్ కోసం, ఇలా గత 4-5 సంవత్సరాలుగా ఆయన కష్టం ఎంతో ఉంది సినిమాల మీద. ఆయన ఎంతో అలరిస్తున్నారు ఆడియన్స్ని సార్. అదే సార్ వినండి సార్, నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్ కొంచెం. సార్ నేను మానసిక పరిస్థితి గురించి నేను మాట్లాడలేదు, మీరు అటువైపు వెళ్ళకండి. అదే సార్ వినండి. ఇది ఒక మనిషి చేసేదో, లేకపోతే ఇది ఒక 5 నెలలు 6 నెలలు చేసి ఆపేసేదో అయితే ఒక మనిషి ఈజీగా చూడగలరు దాన్ని. ఇది నిరంతరం జరుగుతున్న ఒక ప్రాసెస్, 6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఆయనకి ఎంతవరకు దీని మీద ఎలాంటి అవగాహన ఉందో మనకు తెలియదు. మేమేం మా హీరో గారు మీరు అన్ని పనులు మానేసి అన్నగారు మా గురించి మొత్తం స్టడీ చేయండి, రిపోర్ట్ పంపిస్తామని కూడా మేము అనట్లేదు సార్. ఆ 4-5 చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పి ఫస్ట్ వింటాం సార్. ఇది హ్యూమన్ సైకాలజీ సార్. మేము ఆయన అనుమానించడం కాదు, ఇది ఆయన తక్కువ చేసి మాట్లాడడం కూడా కాదు. నిరంతరం నా చెవులో రోజు మా పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు వాడది నిజంగానే వాడది 100 సార్లు 10 సార్లు వీడు ఎదవా అంటే నిజంగానే ఎదవా. సాయిరూప్ గారు ఇది క్రియేట్ అయిపోద్దని మా భయం సార్, అంతే. ఇక్కడ మేము ఎవరిని అలా మాట్లాడట్లేదు సార్. మానసిక పరిస్థితుల గురించి వీటి గురించి మేము చెప్పలేదు. సాయిరూప్ గారు సార్ మీరు గ్రామీణాభివృద్ధి కోసం రాయ్ ఎన్టీఆర్ని ఏర్పాటు చేసి ముందుకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సిఎస్ఆర్ నిధులు రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ ఉండాలి సార్. మీరు అంటే ఐటీజీ యాక్ట్ కానీ 12AB కానీ ఉండాలి సార్. అది మీకు ఉందా? భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యక్రమాలకు మీ నిజాయితీ నిబద్ధత చూసి ఎన్టీఆర్ గారే మీకు డొనేట్ చేయవచ్చు, చెప్పలేం. ఫస్ట్ 12AB ఉన్నాయా మీకు? సార్ వాస్తవానికి 12A అప్లై చేస్తున్నాం. 12A రాకుండానే సార్ వినండి 12A రానప్పటికీ కూడా మనకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో CSR 1 అనేది మనం అప్లై చేసుకుంటే మనం ఒక ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్గా ఉంటాం. అంటే CSR ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఫండ్ వెళ్తుంది, మనం గ్రౌండ్లో పనిచేస్తాం, మనం వాళ్ళని రిప్రజెంట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అనేది అఫీషియల్గా ఉంది. ఈ CSR 1 అనే దానికి మేము ఎలిజిబుల్, మా టీం దాని మీద వర్క్ చేస్తుంది. అండ్ 12A కూడా మేము తీసుకుంటాం. మేము తీసుకోమని చెప్పడం దానికి ఒక క్రైటీరియా ఉంది, దాటగానే మేము వాటిని కూడా తీసేసుకుంటాం. మేము అన్నిటికీ వీఆర్ రెడీ. అది సార్ మీ వ్యక్తిగతమైన ఫోన్పేకి ఇప్పటి వరకు దీనికి పేరుతో నిధులు వచ్చిందా లేదా? మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్కు ఉండేటువంటి ఫోన్పేకి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి నిధులు పంపించడం జరిగిందా సార్? మా వ్యక్తిగత ఫోన్ నెంబర్లు అంటే ఒకటి సార్, ఇప్పుడు మేము ఒక ఈవెంట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు సార్ కొంచెం వినపడట్లేదు. హలో సార్ కొంచెం. ఇప్పుడు మేము ఈ ఈవెంట్ ఒకటి పెట్టుకున్నాం సార్. ఈ ఈవెంట్లో ఉన్న కోర్ కమిటీలో 5-10 మంది మొత్తం నా ఫ్రెండ్స్, నాతో జర్నీ చేస్తున్న వాళ్ళు, మేము కష్టపడుతున్న వాళ్ళం. ఈ ఈవెంట్ని ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో లెట్స్ ఈ ఈవెంట్కి ఒక 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం.
ఇది ఎప్పుడు ఒకళ్ళని పెట్టుకోలేం కదా సార్. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఉద్యోగం చేసుకునే మనిషిని. మాతో అందరు ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మనుషులే. ఈవెంట్కి అయ్యొచ్చు మా కోర్ టీం మొత్తం పెట్టుకుంటుంది. ఇక్కడ వాళ్ళ డబ్బులు మిస్యూజ్ చేయడానికి ఏం లేదు. నేను అడిగింది మీ వ్యక్తిగతమైన అదే నెంబర్ సార్, గురించి నా వ్యక్తిగతమైన అకౌంట్ గురించి నేను చెప్తుంది. నేను ఎవరికో ఊర్లో వాళ్ళకి ఇవ్వస్తానని నేను చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్ సాయి రూప్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇది మన ప్రోగ్రామ్, రేపు మనం వెళ్ళి కూర్చునే ప్రోగ్రామ్. దానికి ఇంత ఖర్చు అవుతుందంట, అందరం ఇంత వేసుకుంటున్నాం. మేము అదే కదా జాయింట్ గా చేస్తున్నాం, ఇంటర్నల్ ఫండింగ్ ఇప్పటి వరకు. అంటే మీ పేరుతో మీరు మీ ఫోన్ పేతో తీసుకుంటున్నారు. తప్పే ఉంది సార్. అది ఒకళ్ళ క్రైమ్ అయితే మేము ఇంకొకరిని పెట్టి తీసుకుంటాం కదా. ఈ ప్రోగ్రామ్ లో తప్పే ఉంది. మా వాళ్ళే కదా ఇస్తుంది మాకు, మా టీమే కదా మాకు ఇస్తుంది. సో అంటే మీ ఫ్యాన్స్ సార్ అదే సార్, అది ఇప్పుడు అండర్లైన్ సార్, అండర్లైన్ ఇది. దట్ ఈస్ నాట్ ఎ డొనేషన్, ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్. వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అదే అదే అండర్లైన్, అది డొనేషన్ అవ్వదు, కాంట్రిబ్యూషన్ అవ్వదు. అదే సార్, ఆయన గారికి, మా అన్నగారికి మేము ఒకసారి చెప్పుకొని అవకాశం వస్తే నేను కల్పించమని నేను బల్లగుద్దేం అడగట్లేదు సార్. ఆయనే ఆపేయమని కలిసి ఆయనకి ఫుల్ బౌన్ స్క్రిప్ట్ చెప్పాక కూడా వద్దు, నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఆపేయంటే మీకు అదే అన్నాను కదా సార్, హక్ చేసుకొని వెళ్ళిపోతాను. హక్ చేసుకునే అవకాశం ఇవ్వకపోతే అది కూడా వదిలేస్తాను. ఒకటే సాయిరూప్ గారు, మీరు అదే కదా సార్ నేను అంటున్నాను. మమ్మల్ని అంత ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను సార్, మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమి ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి. సార్ ఇప్పుడు మీకు మాకేదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్, అభిమానులు వినరా? ఒక్కసారి కలిసే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. సాయిరూప్ గారు, మీలాంటి అభిమానులు కోట్ల మంది ఆయనకున్నారు. అది ఒక విషయం పక్కన పెడితే, ఇక్కడ ఒకటి మీరు అన్నీ కూడా అన్న మైక్ వినపడట్లేదన్న, అన్నీ కూడా జరగబోయేది చెప్తున్నారు. ఏది సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, ఐటీది మేము తెచ్చుకుంటాం, ఈ 3 ప్రోగ్రాంలు చేస్తాం, అన్ని జరగబోయేదే. ప్రస్తుతం ఏది కూడా కాదు, ఇంకా ఏది కూడా మీకు అన్ని ఇన్కంప్లీట్ గానే ఉంది. సో ఇలాంటప్పుడు ఎందుకు అలా 100 కోట్ల రూపాయలు అనేది ఒక పోస్టర్ వేసి ఒక తెలియని ఒక అలజడిని ఎందుకు రేపారంటారు? సార్ ఇట్స్ ఆల్ అబౌట్ స్పాన్. సి వెన్ నెంబర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, ఆ స్పాన్ ని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అదే సార్ ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము ఎక్కడ నెంబర్ వేయలేదు సార్, గుర్తించండి దయచేసి. ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము వేయలేదు. దీని స్పాన్ చాలా పెద్దది, దీని పరిధి పెద్దది, ఇది పెద్దది అని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు అన్న. మైక్ అసలు ఒకటి మీరు చాలా క్లియర్గా ఇందాక చెప్పింది ఏంటంటే, ఒక ఆవేదన మీలో స్పష్టంగా ఉంది. మేము అభిమానులుగా కలిసే అర్హత లేదా, మమ్మల్ని ఆయన కలవరా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కలవడం ఒక్కటే మీకు లక్ష్యమా? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్పబోతున్నాను సార్. ఎన్టీఆర్ గారిని కలవడం ఒకటే లక్ష్యం అయితే అసలు ఈ ఊరు వాడ ఎన్ని లెటర్లు రాకముందే వచ్చినాయి. ఈ లెటర్లు ఏం ముందే రాలా. ఇవాళ ఆయన అంతటా ఆయన మమ్మల్ని ఆపేయండి అని ఆయన ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. ఏం మరి 4-5 సంవత్సరాలు ఎక్కడ ఏ వేదిక మీద అన్నా మమ్మల్ని కలవండి అన్నా, మేము మిమ్మల్ని కలుస్తాం, మీకు దండం పెడతాం, ఎక్కడ సోషల్ మీడియాలో కూడా అసలు మేము ఆయన కలిసామో కలవలేదో ఎవరికి తెలియకుండా మేము ఎందుకు మా మొహం చాటుకొని బతికాం? ఇవాళ ఎందుకు బట్టబయలయ్యాం? ఆ లెటర్లనే వచ్చినాయి కాబట్టి మేము బట్టబయలయ్యామన్నా. ఆయన కలవడం లక్ష్యం ఏంటన్నా? అసలు అది ఎక్కడ లక్ష్యం? ఆయన కోసం పనిచేయడం నాకు ముఖ్యం. ఆయన కలిసేసి ఆ ఫోటోని ఎక్కడో డీపీలో పెట్టుకొని ఓ 10 మంది ముందు ఫోజులు కొట్టాల్సిన అవసరం అంత నాకు లేదు. నా హీరో నాకు దైవం. దేవుడిని ఎప్పుడన్నా కలిసామా? దేవుడిని కలిస్తే గుడికి వెళ్తామా? నేను ఇది ఒకటే నమ్ముతానన్నా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మిమ్మల్ని కలవకపోవడమే ఆయన చేసిన నేరమా? అర్థం కాలేదా? ఆ పదం ఏంది? నేరమా? అంతే కదా మరి చెప్తున్నది. కాదు కలవలేరు అంటే ఇప్పటికి కూడా నేను ఒకటి నమ్ముతున్నానన్న, మా రామారావు గారు ఫుల్ బిజీగా ఉంటారు. మా యొక్క మీడియాలో మాట్లాడుకున్నవి కానీ, ఇవాళ ఈ ఈవెంట్ కానీ, మేము వేసిన పోస్టులు కానీ, ఇవన్నీ కూడా ఆయనకు పూర్తిగా